నమస్తే తెలంగాణ ప్రజలారా దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వీడియో షేర్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఏ పాలకుడు అయితే 10 సంవత్సరాల కాలం పాటు గత పాలకుడు కేసీఆర్ ప్రజల్ని ఇబ్బంది పెట్టి 2 దఫాలుగా ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని వాళ్ళ కుటుంబం సంతోషం కోసం ఎంతమంది పేద ప్రజలకు ఇబ్బంది పెట్టినంటే ఇక లెక్కనే లేదు. సో అధికారం అయితే కేసీఆర్ చేతిలో పోయింది. కేసీఆర్ చేతిలో అధికారం పోయినప్పుడు కూడా కేసీఆర్ కుటుంబం సంతోషంగా ఉంది. కవిత ఒక్కటి ఆ జైల్లో ఇబ్బంది పడతా ఉందా, లేకపోతే అక్కడ కూడా కొంతమంది ఆమెను సంతోషంగా ఉంచాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ విషయం పక్క పెడితే కేసీఆర్ బాధితులు, బీఆర్ఎస్ పార్టీ బాధితులు ఇంకా రోడ్ల మీద పడి వాళ్ళ బతుకులు వాళ్ళ కుటుంబాల రోడ్లపైన పడి ఇంకా ఇబ్బందులు పడతా ఉన్నారు. నేను గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న ఇది మెదక్ పార్లమెంట్ పరిధిలో వస్తూ ఉంటుంది. ఈ మెదక్ నుంచి రాబోయే ఎంపీగా గెలవడం కోసం ముగ్గురు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమో వెంకటరామరెడ్డి గతంలో కలెక్టర్గా పనిచేసి కేసీఆర్ కాలు మొక్కినందుకు ఎంపీ టికెట్ వచ్చిన వెంకటరామరెడ్డి పోటీ చేస్తూ ఉండు. బీజేపీ పార్టీ నుంచి రఘునందన్ రావు పోటీ చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమో నీలం మధు ముదిరాజ్ పోటీ చేస్తూ ఉన్నారు. ముగ్గురు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. సరే, వాళ్ళు గెలుపు కోసం ప్రచారాలు చేసుకుంటారు, ఎవడు కాదర్లేదు. కానీ ఈ గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న మల్లన్న సాగర్ బాధితుల గోస అంతా ఇంత కాదు. గతంలో కేసీఆర్ ఈ 14 గ్రామాలని వీళ్ళ జాగాలు వీళ్ళ ఇండ్లు మొత్తం తీసేసుకొని వీళ్ళకి అక్కడొక ఫ్లాట్ ఇచ్చిండు. ఎకరానికి ఒక 6 లక్షల రూపాయల పరిహారం ఇచ్చి ఆనాడు కోర్టే చెప్పింది ఎకరానికి 12 లక్షల పరిహారం ఇస్తే వాళ్ళు ఏమన్నా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి ఆనాడు కోర్టు చెప్పినా కానీ సో వీళ్ళకి 6 లక్షలు అక్కడక్కడ ఇచ్చారు. ఆనాడు భూములు ఉన్నప్పుడు వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడి సంతోషంగా ఉంటుండే. అలా భూములు పోయినాయి. ఆ భూములు కనుక మల్లన్న సాగర్ బాధితులకు ఇప్పుడు ఉంటే వీళ్ళంతా కోటీశ్వరులు. కానీ కేసీఆర్ పేదోడుగానే ఉండిపోవాలి, ఇంకా దిగజారిపోవాలి. నా కుటుంబం నా వెంకటరామరెడ్డి అంటుంటే సంతోషంగా ఉండాలని చెప్పి ఆనాడు మల్లన్న సాగర్ పేరు మీద భూములన్నీ లాక్కున్నారు. నేను ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతామని పబ్లిక్ ఏమనుకుంటా ఉన్నారు, పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుందామన్న ఉద్దేశంతో గజ్వేల్ నియోజకవర్గానికి వచ్చిన. రాగానే నాకు ఇక్కడ ఒక కుటుంబం కనిపించింది. సో మీరు చూడొచ్చు, పెద్ద అమ్మ అక్క ఉంది, అక్కడ ఉంది, పెద్ద డాడీ ఇక్కడ ఉన్నాడు. సో వాళ్ళ కొడుకు మాటలు రావు ఈయనకు. కూర్చోండి పర్లేదు, కూర్చో. ఈయనకు మాటలు రావు. ఆనాడు వెంకటరామరెడ్డి వీళ్ళ హయాంలో కేసీఆర్ హయాంలో భూములు లాక్కున్నప్పుడు వీళ్ళకి 2 ఎకరాల చిల్లర భూమి ఉంటుండేనంట. ఆనాడు భూములు లాక్కోగానే అరే నా భూమి పోయింది, కన్న తల్లి లాంటి నా భూమి పోయిందని చెప్పి ఆ తల్లికి స్ట్రోక్ వచ్చింది. ఆమె హాస్పిటల్ పాలైంది. ఆ తర్వాత పెద్దమ్మ గట్ల అయ్యేసరికి ఈ పెద్దనాన్న పరిస్థితి కూడా ఈయన కాలిర కొట్టుకున్నాడు. ఆయనకు ఆరోగ్యం బాగాలేక ఆయన హాస్పిటల్ పాలయ్యిండు. సో వాళ్ళ కొడుక్కి చిన్నప్పటి నుంచి మాటలు రావు, ఆయన మానసికంగా సరిగా లేని పరిస్థితి. ఆనాడు భూమి ఉన్నప్పుడేమో వ్యవసాయం ఏదో చేసుకొని వాళ్ళు బతుకుతుండే. కనీసం వాళ్ళకి ఇప్పుడు తిండి వెట్టలో కూడా గతి లేడు. మేమేమంటా ఉన్నాం, నీ కేసీఆర్ నీ కుటుంబంలో అధికారం పోయింది, నీ కుటుంబం సంతోషంగా ఉంది. ఈ కుటుంబం ఎంతైతే ఇబ్బంది పడతా ఉందో నీ కుటుంబం కూడా అంతకు మించిన ఇబ్బంది పడాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ బాధ ఆ పెయిన్ అంటే ఏందో తెలుస్తుంది. అందుకే పిల్లారా, మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వెంకటరామరెడ్డి అన్నట్టు ఒక దొంగ దాదాపు 30,000 మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బతుకులు మొత్తం రోడ్ల పైన పడ్డాయి. వాళ్ళ వీళ్ళకంటే పెళ్ళయింది, పిల్లలు పుట్టిరు. సరే వీళ్ళది ఆగమైంది అనుకుందాం, కానీ వీళ్ళ పిల్లల జీవితాలు కూడా ఆగం చేసిండు వెంకటరామరెడ్డి కలెక్టర్గా ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వచ్చి అడుగుతుండో తెలియదు, మళ్ళీ వచ్చి ఓట్లు అడుగుతూ ఉన్నాడంట. ప్రజలారా ఒక్కసారి చెప్తా ఉన్నా, వెంకటరామరెడ్డి అన్నట్టు పొరపాటున ఎంపీగా గెలిస్తే ఈ 30,000 మందిని మినహాయిస్తే ఏ కుటుంబాలు అయితే సంతోషంగా ఉన్నాయో ఆ కుటుంబాలకు కూడా ఇటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. పొరపాటున కూడా వెంకటరామరెడ్డి అన్నటువంటి ఓటేదని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాము. ఈయనకేమో మాటలు రాదు, వీళ్ళకే శాత కాదంటే ఈయనకు సేవ చేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి. ఒకసారి ఈయనతో మాట్లాడదాం. ఏం పేరు పెద్దరా నీ పేరు? నా పేరు పోషే. అవునా? ఎన్ని ఎకరాల భూమి పోయింది అనేది? 2 ఎకరాలు పోయింది పాపం. 2 ఎకరాలు ముందే చెప్పిరా 2 ఎకరాల భూమి గుంజుకుంటాం మీరు ఖాళీ చేయాలని చెప్పిరా? ఆంచలి మిమ్మల్ని తరిమేసిరా? ముందే చెప్పిరానే 2 ఎకరాల భూమి తీసుకుంటామని చెప్పిరా? చెప్పారు. ఎన్ని పైసలు వచ్చినాయి నువ్వు చెప్పవా? సరే, ఎట్లనే బువ్వా ఎట్లా వండుకుంటురా? ఆయన మాట్లాడతలేదని. ఎన్ని 2 ఎకరాలు పోయిందమ్మా? 2 ఎకరాలు పోయింది. 2 ఎకరాలు భూమి పోయింది. ఆ భూమి పోగానే నాకు ఆట వచ్చింది. ఆట వస్తే అటు 2 లక్షలు అయినాయి. ఆట వచ్చింది బాంచన. ఆట రాగానే మళ్ళీ ఊరెళ్ళి వచ్చినాక ఈడోపారు వచ్చింది. అటు మళ్ళీ ఆపరేషన్ అయింది. 2 గంటల ఆపరేషన్ అయింది. ఈడో 1,00,000 రూపాయలు మళ్ళీ పెట్టిండు. మళ్ళీ ఇక ఇప్పుడు నేను అడ్డం పడ్డా వచ్చి నిలబడి
నా 2 ఇరిగిపోయింది. ఆయన కుర్చీ మీద ఇట్లా కుర్చీ ఎక్కింది, ఆయన తిరిగిపోయింది, ఆయన 2 విరిగిపోయింది. నా కొడుకు పుట్టుకతోటి మాటలు రావు, భాషలు పుట్టుకతోటి మాటలు రావు, కాళ్ళు లేవు, నోరు లేదు, పుట్టుకతోటి మాటలు రావు, భాషలు ఏమి లేదు. 20 కొడుకు అయిన మాటలు రావు, ఏమి రాదు. వాడు సమకీర్తం ఏం చేద్దామంటే మా సమకీర్తం వాడు చేసే కాలం వచ్చింది. భాషలు అందరూ ఒక్క తీరుగా అయిపోయిన 3 ముగ్గురం బింద నీరు తెచ్చి ఇంట్లో పెట్టేటోళ్ళు లేరు. భాషను మాకు పరిస్థితి గట్ల వచ్చింది. మాకు ఊరి మీద పరిస్థితి అంతా మాకు మీదకి వచ్చింది. భాషను మేము ఎట్లా పడతాము, ఎట్లా అవతల పడతాము అని చూస్తాను. భాషను మా పరిస్థితి ఎట్లుంది. కొద్దిసేపు ఏడవకండి అమ్మా, ఏడు సేమ్ రాదు, అయిపోయింది. వాడు మిమ్మల్ని నాగం చేసిన రోడ్ల మీద పడ్డారు. 2 ఎకరాల భూమి పోయింది. అలా ఎన్ని లక్షలు ఇచ్చిండమ్మా? అది కొంత వరం పోగానే దానికి 2 లక్షల రూపాయలు ఇచ్చిండు. 1 ఎకరానికి 2 ఎకరాలకు 12 లక్షలు ఇచ్చిండు. బాగా 12 లక్షలు ఇచ్చాడు. 12 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారా? 12 లక్షలు ఎట్టి ఇల్లు ఆడ బాంచాను. నాకే 2 మట్ల ఆట ఆపరేషన్ నాకే 4 లక్షలు అయిపోయినాయి. 4 లక్షలు నాకే అయిపోయినాయి. ఇక కనుమ పైసలు ఉంటే ఈ బిడ్డకు 1 లక్ష ఇచ్చిన, ఆ బిడ్డకు 1 లక్ష ఇచ్చిన బాంచాను. ఇక నేను చేతిలో రూపాయి లేకుండా అయిపోయింది. ఆ 12 లక్షలు మాకు బాకీ వస్తే 12 లక్షలు తీసుకొని ఇడికొచ్చి 12 లక్షలు అందులో ఇన్ని పైసలు ఉంటే అవి పెట్టి ఇల్లు కట్టుకున్నాం బాంచాను. ఇల్లు కట్టుకుంటే ఇక ఇల్లు పైసలు అయిపోయినాయి. ఆడిదాన్నే ఉంది. అక్కడ వ్యవసాయం చేస్తుంటారా ఆ భూమి మీద? అప్పుడు వ్యవసాయం చేసుకుందాం మంచిగా. వ్యవసాయం చేసుకుంటే పంటకు 4 ఫుట్ల గాసం వచ్చు, బతుకుదాం మేము. పంట తిననీకన్నా వస్తుండే, తినేదందుకు 4 ఫుట్ల వాసం వచ్చు. పంట వండించుకొని అమ్ముకుందు, పంట వండించుకొని అమ్ముకుందు మంచిగా. పంట వండు హాయిది మేము బతుకుదంలో. పంటకు 1 లక్ష రూపాయలు లాభం వచ్చు మాకు. ఇప్పుడు ఎట్లమ్మా మరి? ఎట్లా తిండి ఎట్లా ఇప్పుడు? తిండి ఎట్లా మా బిడ్డ ఏమన్నా బియ్యం ఎత్తాం, పిండి వండుకొని తింటాం అంతే. ఇక మా బిడ్డ బియ్యం ఎత్తేది వండుకొని తింటాను. మొన్న చిన్నలు బిడ్డల్లో సంచేసిపోయారు, పెద్ద బిడ్డల్లో సంచేసిపోయారు, వేసుకొని తింటాను. ఎవరు ఇప్పుడు? కేసీఆర్ అయినా మిమ్మల్ని అంతా ఆగం చేసిన భూమి గుంజుకొని? మమ్మల్ని ఆగం చేసిన కేసీఆర్ ఇల్లు ముందుగా కేసీఆర్ చేసిండు. మా ఊళ్ళో మేముండే మాకేం బతుకుండు. మాకు పెద్ద ఇల్లుండే మాకు మంచిగా ఉండే బిడ్డ. ఇల్లు కూడా ఉండే నాడ మంచిగా ఉండేనా? కొత్త ఇల్లు మంచిగా ఉండే ఇల్లుండే, 2 బోర్లు ఉండే, బొట్టుండే, ఆడ మంచిగా ఉండే. మంచిగా చదువుతుండే. నాకు ఊరెళ్ళ కొట్టిందా నాకు చుట్టుకుంది అని కడుపు కాల కూలం అని ఇల్లు ఇకపోను. వాడు చేసి మమ్మల్ని ఇంత పరిచయం చేసిండు. ఎవరైనా వచ్చిరా అమ్మ మిమ్మల్ని మొత్తం అక్కడ నుంచి కాలేజీ శాతం వచ్చి మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం, పైసలు ఇచ్చి ఇంత భూవన వలన పెట్టే ప్రయత్నం చేసిరా? ఏం లేదు, ఎవరు ఇయ్యలే బాగా ఎవరు ఇయ్యలే. ఇప్పుడు ఎలక్షన్ల కోసం అని వస్తురా? ఎవడన్నా వాడో వీడో వస్తుండా? ఇప్పుడు ఎవరు వస్తలేదు. అప్పుడు వాడు దిగిపోయినప్పుడే అప్పుడే మత్తుగా వచ్చారు. కానీ ఇప్పుడు ఎవరు లేడు. ఇప్పుడు ఎవ్వరు తిరుగుతాడు. అప్పుడు మత్తుగా తిరిగారు. మొన్న ఓట్లు అప్పుడు తిరిగారు చేసారు. కానీ ఇప్పుడు ఎవ్వరు లేరు. మీది ఎన్ని ఎకరాలు పోయిందమ్మా? మాది ఎకరం పోయింది బిడ్డ. 6 లక్షలు ఇచ్చిరా? 6 లక్షలకు ఇంకా తక్కువనే వచ్చినాయి. ఎంక్సిర్ 20,000 ఎంక్సిర్ వచ్చినాయి. కానీ 6 లక్షలకు తక్కువనే వచ్చినాయి. మాది ఎకరమే పోయింది. లేని అవద్దం ఆడద్దు. కానీ ఇక ఆడ చీపురు గోయలు, గిట్ట గోయలు, తునికాకు తెచ్చుకున్నా నాకు జాగా తీనే ఉంది. పిల్లలు చేసుకున్నాం బతికినా. కానీ ఇక ఇప్పుడు ఇల్లుకి ఇచ్చినాక ఏమన్నా ఇల్లు అయ్యి పైసా 50 చోటుగా ఇల్లు కట్టుకున్నాం. ప్యాకేజ్ వస్తే ఇక తినటానికి ఇల్లు ఇత్తులేదు. ఇక పడేదానికి అయితే ఇల్లు ఉంది. అంతే. ఇక మా పరిస్థితి మా ముసలాన్ని చూస్తుపో. మా ముసలాడు ఎట్లున్నాడో మా ముసలాన్ని కూడా నెత్తికి మా చిన్న బిడ్డ కడుపున్నాక నెత్తి మీద పైపు పడ్డది. ఇప్పుడు యానద్దమా ఎత్తిపోసుడు, ఎత్తిపోసుడు ఆయన సావకరించి చేస్తున్నా. ఇప్పుడు ఇంటికానే ఉంటున్నా. నా పరిస్థితి పని లేదేం లేదు. ఇక పని లేదేం లేదు బిడ్డ. ఇప్పుడు ఏడాది నద్దమా పోయిన దీపావళికి మొదలు, మన దీపావళి పోయిందిగా, పోయిన దీపావళికి మొదలు ఆయన సావకరించి చేసుడు, బట్టలు వెండుడు, దొడ్డి పోతే వెండి చేసుడు, తానని చేపిస్తుడు. నేనే దోతి కట్టాలని ఆయన దోతిడు వాళ్ళు. ఎట్లమ్మా మరి భోజనానికి? ఎట్లమ్మా అన్నం ఎట్లా? ఇక భోజనానికి ఇక నా కొడుకు గట్లే ఓ సంచి వేసిపోతే తింటున్నాం బిడ్డ. ఇక పింఛనంటే పింఛన్ మీద బత్తే ఏమవుతుంది? ఇక ఉప్పు తోడు 9 పడతాయి సంసారం అన్నప్పుడు. నా రెక్కాడితే ఎవరికి ఎదురు చూడకుండా ఇక నేను కూడా ఇంటికన్నా ఆయనను పట్టుకొని ఉండు. 2000 వస్తుందా? ఆయనకు 2000 వస్తుంది. ఇక ఆయనకే వస్తుంది. ఇంటికాడ ఉండగా 2 మూలకు వస్తుంది, 2 మూలకు అన్నారు.
4000 ఇస్తా అని చెప్పి నిద్రాలు మొలకొత్తది 57 ఏళ్ళు ఉన్నదంటే వస్తుంది అన్నారు. 57 ఏళ్ళు 60 దాకా వచ్చిన నేను పింఛన్ లేదు ఒక్కరికి వస్తుంది అన్నారు. ఆ ముసలానికి ఒక్కరికి వస్తుంది 2000. ఇక 2000 తీసుకొస్తే నెల అంతము కరెంటు బిల్లు ఇది ఇక అననే బతకాలి. ఇక నీకు పింఛన్ వస్తుంది కదా కొడుకుని అడిగితే నీకు పింఛన్ వస్తుంది కదా అడుగుతారు. ఎవరైనా నువ్వు అయితే అడగవా? ఇక గదే పింఛన్ మీద బతాను. ఇక ఇవాళ కూరగాయలు తెచ్చుకున్నాడు చేతుల పైసలు లేవు. పొద్దుగాల పోతాను అనుకుని ఇక సపరేట్ కూకుందాం. ముసలోని పండబెట్టినా కొడుకు వచ్చిండు. అయ్యే జర పో ముసలం తడైనా 50 రూపాయలు నడుకొని పోతానంటే కూర్చున్నాడు. ఇక్కడ మంది ఉన్నారని ఇటు వచ్చిన బిడ్డ నేను ఏ చుట్టాలు గిట్టు వచ్చినామని వచ్చిన. మీరు వచ్చినంత ఇక మా పరిస్థితి గిట్టున్నది. ఊళ్ళు ఉంటున్నాం కదా ఆయన వండబెట్టి అయినా నేను చీపురు గోలు 200 కొయ్యలు కోసుకొచ్చుకుంది. కొయ్యలు కోసుకొచ్చుకుందు దులుపుకుందు అమ్ముకొచ్చుకుందు. నా పొట్టకు బతికిన నేను ఇంకా 10 రూపాయలు కూడా చేతులు ఉన్నాయి. ఇప్పుడు ఊరు వెళ్ళినాక నా లేదు. ఎవరు దొరకపోకున్నా నేను పోదు. నేను ఒక్క అడవి పోదు కోసుకొచ్చుకుందు దగ్గర అడవి కంటే పోకపోతే దగ్గర సోపుతుంటే గుట్టలలో పోయినాం కోసుకొచ్చుకున్నాం. బతికినాము. తునికాకు మీద బతికినా నేను, కొయ్యల మీద బతికినా నేను. అసలు 100 రూపాయల పని చేయలే నేను. 100 రూపాయల పని చేయని లేదు. వీడికి వచ్చినాక 1-2 నెలల కొల పోయినా కానీ మా ఆయన ఇట్లా అయిన నుంచి నేను పని పోతలేను ఇంటికనే ఉంటున్నాను. నేను ఎందుకు ఇక్కడికి వచ్చిన అంటే ఆనాడు కలెక్టర్ ఉన్నప్పుడు వెంకటరామరెడ్డి అని ఉంటుండే. ఈ మలన సాగర్ మీకు న్యాయం చేస్తా అని చెప్పిన ఆయన వెంకటరామరెడ్డి అని ఉంటాడు ఒక ఆయన కలెక్టర్ ఉంటుండే. అప్పుడు ఆయన ఎంపీగా పోటీ చేస్తుండు. మిమ్మల్ని నాగం చేసినోడు మళ్ళీ మీ బతుకులు మారుస్తా అని చెప్పి ఎంపీగా పోటీ చేస్తూ ఉండు. మీరు పొరపాటున ఆయనకి మళ్ళీ ఓటేసారు అనుకో మిమ్మల్ని అందరినీ రోడ్ల మీద తీసుకొచ్చింది కదా. గెలిచిన తర్వాత మళ్ళీ ఇంకా అన్ని కుటుంబాలు రోడ్ల మీద వేసారని చెప్పి ఆయన కోటేయద్దని ఇక్కడికి వచ్చిన. ఆయన మళ్ళీ ఇప్పుడు మీ దగ్గర రాబోతుండు. నా కోటేయండి 100 కోట్లు పెట్టి ట్రస్ట్ ఏర్పాటు చేస్తే ఇవన్నీ చెప్తుండు మళ్ళీ మోసం చేయడానికి. మీరు ఆలోచించుకోండి. వెంకటరామరెడ్డి అని మిమ్మల్ని రోడ్లపై తీసుకొచ్చినాడు టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు. ఆయన మళ్ళీ ఓటు అడగడానికి వస్తుండు. ఆయనకు పొరపాటున కూడా ఓటేయద్దు. కారు గుర్తుకు ఓటేయద్దు. ఎవరికన్నా ఓటేసుకోరు ఆలోచించుకొని. మీ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి అడగండి ఎవరికి వేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి. కారు గుర్తుకు తప్ప కారు గుర్తుడే మిమ్మల్ని రోడ్ల పైన వేసిండు కదా. కేసీఆర్ కదా మీ భూములు లాక్కున్నది అవునా? ఇప్పుడు మీకు ఆ భూములు ఉంటే మీరు అంత కోటీశ్వర్లు. ఎంత లేనుకో ఎకరం 50-60 లక్షలు పోతుంది అక్కడ. వాళ్ళు లాక్కున్నాడు. చేయి గుర్తుకొని వేసినాం. ఏడాదికి 12,000 ఇస్తాము. సొంతారాలకు కైకిలులో ఉన్నారు. ఇప్పుడు 6 నెలలు 50 కోట్లు వేసాం. మరి రూపాయన్నా గతలేదు. 2,000 అన్నా వేసినా కానీ ఉప్పు నిప్పుకాయన ఎలా తీసుకుందాం. ఇది నా పరిస్థితి గిట్లుంది. పొట్టల కంటే ఏం కాదు నా పరిస్థితి గిట్లుంది. ఉప్పు నిప్పుకాయన అవుతుంది. ఎత్తారంటే అవి ఏంటి తీసుకుర్రి అకౌంట్లకు అవి తీసుకురి మరి వరకు లేవు. వీళ్ళు ఏమైనా రేసాం. మరి ఇక వీళ్ళు కూడా రూపాయి లేదు వాళ్ళు కూడా రూపాయి లేదు. నెలకు 2,500 ఇస్తా అని చెప్పిండు. 2,500 మా ఆడోళ్ళకు అకౌంట్లు ఎత్తాని అన్నారు. అవేంటి జిరాక్సులు తీసి మనరు ఇచ్చినాము. మరి ఇచ్చి ఇప్పుడు 6 నెలలు మరి వరకు లేదు అని నేను అంటున్నా బిడ్డ. ఇప్పటివరకు రాలేదా? రాలే. ఇక గ్యాస్కు 500 అంటే 2 మట్ల గ్యాస్ తీసుకున్నాము. 500 కూడా వాళ్ళే ఈ వరకు. 500 వాళ్ళకు 500 వీళ్ళకన్నా 1000 రూపాయలు తీసుకున్నారు కానీ అవి కూడా 500 రూపాయలు రాలే. బస్సు ఇస్తున్నట్ట ఉచితంగా బస్సు ఇచ్చుడు వేస్ట్. ఇప్పుడు మీతో అంటున్నాను నేను. మీరు ఏమన్నా సరే కానీ బిడ్డ బస్సుకి ఇచ్చే బదులు గిసుంటోళ్ళకు 10 రూపాయలు ఇచ్చింది నమ్ము. బస్సు ఎందుకు? నౌకరున్నాడే బతాడు. మేమేం బతాం? మేము 6 నెలలకు కన్నా పోతాం. ఈ ముసలు లేడి పోతారు చెప్పు. రోజు బయటకి వానికి తక్కువ పైసలు తక్కువ అవుతాయి. ఇప్పుడు గీ ముసలి లేడికి పోతుంది ఇంకా ముసలి లేడికి పోతాడు. ముసలానికి కిరాయి అనే ఒక ఆడలకు కదా ఈ లేచిపోతుంది ముసలిది. ఇప్పుడు నడవబట్టి ఇప్పుడు 4 నెలలు అవుతుంది 5 నెలలు అవుతుందా బస్సు పిరి. నేను 2 మట్లు ఎక్కిన. నువ్వు బస్సు నడిపిస్తేనే నడిపిపోతుంది. బస్సే బంద్ చేయాలి. 2 రూపాయలు తక్కువ చేయాలి. ఇప్పుడు నువ్వు గిట్ల పెద్దమ్మ అంటున్నాను అనుకోవచ్చు కానీ వద్దు. కాకపోతే 10 రూపాయలు ఇక గిట్ల ఎయ్యిర్రి అయ్యేవని కడుపు చల్లకుండా వేసినామని మేము కూడా ఆచేస్తాం. బస్సోడు ఉన్నోడో బత్తాను బిడ్డ లేనోడు బత్తలేడు. ఇక నా సుడిది ఓతి దొమ్మరుకోలి 4 మట్టు ఎత్తుంది. ఎక్కింది బుస్తలు తడు ఓడదొక్కడ పెట్టుకుంది కూకోల దాగి. అది మంచిగా ఉందా పరిస్థితి? ఇవాళ 100 రూపాయలు ఉంటే మనము ఊరికి పోవాలి. ఫోన్ కిరాయి రాని కిరాయి అయితే 10 రూపాయలు తక్కువైనా సగం బస్ కిరాయి పెట్టుడు ఉండాలి. కానీ ఇంకేముంటున్నా మాకు మేలు చేస్తే నయమనిపిస్తుంది. బస్ కిరాయి తీసేయాలి అంటే ఈ పెద్దమ్మ రాక గిట్లా అంటుందని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఉన్నోడే బతాను బిడ్డ ముచ్చట కూడా. ఉన్నోడే బతాను లేనోడు ఎట్లా బతాను రా. ఈ ముసలిదానికి లేకపోయా గా ముసలిదానికి లేపాయ. ఇప్పుడు నా రెక్కలు నేను చేసుకుందామంటే నాకు ఇంటికాడ ముసలి తీసి పెట్టిపోతాను. పరిస్థితి మంచిగా లేదు కదా. పోము వేసేది ఉంటే 10 రూపాయలు అకౌంట్లో గిపాలని అకౌంట్ తెలిసి ఇచ్చినాం కదా. ఎత్తే 10 రూపాయలు ఎత్తబెత్తంగా బస్సు తీసేయి మీ ఇష్టం అది తీసేయాలి. ఇక మా పరిస్థితికి ఇట్లున్నది. మీది ఎన్ని ఎకరాలు పోయిందమ్మా? మీది ఎన్ని ఎకరాలు పోయింది?
ఎన్ని ఎకరాలు అయింది మీది? ఇక వాళ్ళ కొడుకులు ఎన్ని ఎకరాలు ఇది మొత్తం అంటాడు మొత్తమా 3-4 వస్తుంది. మొత్తం పోయిందా మీరు కూడా? మొత్తం పోయిందా? పోయిందని చెప్పు. మొత్తం పోయింది. అంతే. వ్యవసాయం చేస్తుంటారా? వ్యవసాయమే. అందరూ వ్యవసాయమే బిడ్డ. నాకు ఒకరు ఎవరు లేరు. సరే ఆలోచించి ఈసారి ఎంపీ ఎలక్షన్స్ మళ్ళీ అన్ని పార్టీలు వస్తారు, కొద్దిగా ఆలోచించండి. సో ప్రజలు ఒకసారి ఆలోచించండి. మల్లన్న సాగర్ బాధితుల కోసం అంతా ఇంత కాదు. గతంలో అసెంబ్లీ ఎలక్షన్లో కూడా నేను కూడా ఈ ప్రాంతం మొత్తం తిరిగిన. సో ఆనాడు కూడా నాకు బాధ అనిపించింది, ఇబ్బంది అనిపించింది. సో ఆనాడు కూడా మళ్ళీ కేసీఆర్ మీద ఇంకా హోప్స్ పెట్టుకొని కేసీఆర్ కోటేశారు వీళ్ళంతా. అరే మళ్ళీ కేసీఆర్ వచ్చి మళ్ళీ ఇంకా మాకు రావాల్సిన పరిహారం ఇస్తాడేమో అని ఆలోచనలు బాగా కేసీఆర్ కోటేసారంట. సో ఈసారి ఆ పొరపాటు మల్లన్న సాగర్ బాధితులు లేదు. ఎందుకంటే మెజార్టీ 30,000 ఓటు ఇక్కడ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఇచ్చే తీర్పు వీళ్ళకి మేలు జరిగేటట్టు ఉండాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన. ప్రజలారా దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేయండి. రాష్ట్రంలో కేసీఆర్ మోసేసిండు, అయిపోయింది. రేవంత్ రెడ్డి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మల్లన్న సాగర్ బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.